రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ పొడిగిస్తూ గత ప్రభుత్వం శంకుస్థాపన చేయగా కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో దశ రైలును రద్దు చేయడం నీతిమాలిన చర్య అని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా అన్నారు. మెట్రో లైన్ మార్చకుండా రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు కొనసాగించాలన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే విధంగా పనులు చేయాలని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించకుండా చూడాలని చూస్తోందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఐన్యూస్ స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఇక బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ను పొడిగిస్తూ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రూట్ను రద్దు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. తెలంగాణ